చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తును ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. నేడు చంద్రబాబు పిటిషన్ను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. నేడు చంద్రబాబు పిటిషన్ను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. ఇక చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ చంద్రబాబు సంబంధించి ఫైబర్ నెట్ కేసు సంబంధించి అంశం మీద వాళ్ళ తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముఖ్యంగా కూడా చంద్రబాబు సీఎం గా ఉన్నటువంటి సమయంలో ఏపీ ఫైబర్ నెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం కూడా చాలా తక్కువ రేట్లకే ప్రజలకి నెట్ సౌకర్యాన్ని అందించే విధంగా, అదే విధంగా కూడా ఈ ఛానల్స్ కూడా వచ్చే విధంగా కూడా ఈ ఏపీ ఫైబర్ నెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిఐడి చంద్రబాబు నాయుడిని దీంట్లో దోషిగా తెలుస్తూ కూడా కేసు వేశారు. దీనికి సంబంధించి ఏపీ ఫైబర్ కి సంబంధించిన అంశం మీద ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు కేసులు నడుస్తున్నటువంటి సందర్భంలో ఇట్లా బెయిల్స్ ఇవ్వటం కుదరదని చెప్పిన నేపథ్యం. ఇట్లాంటి ఈ క్రమంలోనే వెంటనే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏదైతే ఈ ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి విచారణ అయితే పూర్తయింది. ఈ రోజు దానికి సంబంధించి తీర్పు అయితే వెలువడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కూడా ఈ చంద్రబాబుకు సంబంధించిన అంశము ముఖ్యంగా కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే క్వాష్ పిటిషన్ కి కోరుతూ 17A సెక్షన్ సంబంధించి దీనికి వర్తించేటువంటి విధానం ఉందా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఈ 17A సంబంధించి ఆ క్వాష్ పిటిషన్ కనుక అయినట్లయితే ఈ కేసులకు సంబంధించి మరో తీర్పు కానీ మరో అవకాశం కానీ ఉండేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి కేసుని కూడా దేనికి దానికి చూసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి బెయిల్ ఇస్తారా, ముందస్తు బెయిల్ ఇస్తారా రాదా అనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ దీనికి జస్టిస్ అనిరుద్, జస్టిస్ బేలా వీరి ఇద్దరు ధర్మాసనం ఇప్పుడు దీనికి సంబంధించి ఈ బెయిల్ కి సంబంధించి తమ తీర్పుని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ బెయిల్ కనుక ఇవ్వకపోయి ముందస్తు బెయిల్ కనుక ఇవ్వకపోయినట్లయితే మాత్రం గతంలో చెప్పినటువంటిది ఏంటంటే సుప్రీంకోర్టులో వేసిన సందర్భంలో కేసు నడుస్తున్న క్రమంలో దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్స్ తీసుకోవద్దు, ఈ కేసుకు సంబంధించి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కనుక కొద్దిసేపట్లో తీర్పు వెలువడినటువంటి సందర్భంలో ఈ సిఐడి వచ్చేసి చంద్రబాబుకు సంబంధించి ఫర్దర్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉండే విధంగా కూడా ఉంటుందా తీర్పు, లేకపోతే ఈ 17A అంటే స్క్వాష్ పిటిషన్ సంబంధించిన కేసు పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కానీ తదుపరి ఎంక్వైరీ కానీ చేసే అవకాశం ఉంటుందా అనే దాని మీద మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి తీర్పు అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.